తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దివ్యధామం యాదగిరిగుట్ట దేవస్థానం. మహోన్నతమైన ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. పాలక మండలి లేకపోవడం, రాజకీయ జోక్యం పెరగడంతో భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే కొండపై పాలన గాడి తప్పుతోంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొంతకాలంగా భక్తి కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. ఆలయ పునర్నిర్మాణం అనంతరం భక్తుల రాక పెరగడంతో పాటు ఆలయానికి వచ్చే ఆదాయం కూడా అంతకంతకు పెరుగుతూ వస్తోంది. గతంలో నెలకు 50 లక్షల వరకు ఆదాయం వస్తే నేడు 3.18 కోట్ల వరకు ఆదాయం పెరిగిందంటే భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొంతకాలంగా తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. దేవస్థానం పాలనలో నెలకొన్న లోపాలు, పాలక మండలి లేకపోవడం, అవినీతి, రాజకీయ జోక్యం రాజ్యమేలుతో కొండపై పాలన గాడి తప్పుతోంది. తరచూ దొంగతనాలు, కొందరు సిబ్బందిపై అవినీతి ఆరోపణలు, దుకాణాల కేటాయింపుల వివాదాలు వరుసగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో గుట్టలోనే ఆలయ ప్రచార విభాగంలోనే డాలర్ విక్రయ కేంద్రంలో 10 లక్షల రూపాయల వరకు విలువైన డాలర్లు మాయమయ్యాయి. ప్రసాదాల తయారీ కేంద్రం నుంచి జీడిపప్పు, చింతపండు బస్తాలు చోరీ అయ్యాయి. ఆలయ దర్శన టికెట్లలోనూ గతంలో అవకతవకలు జరిగాయి. ఆలయ సిబ్బందిలో కొందరిపై వ్యక్తిగత వ్యవహారాల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కొండపై భారీగా అభివృద్ధి పనులు జరిగినప్పటికీ భక్తులకు అవసరమైన కొన్ని ప్రాథమిక సౌకర్యాలపై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. రద్దీ సమయంలో క్యూలైన్ నిర్వహణ, తాగునీరు, పార్కింగ్, వసతి గదుల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు చెబుతున్నారు. కొండపై ఏదైనా సమస్య ఉంటే విన్నవించేందుకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని భక్తులు వాపోతున్నారు. ఇక కొండపైన కింద నిర్మించిన వాణిజ్య సముదాయాల్లో దుకాణాల కేటాయింపులు పెద్ద వివాదంగా మారాయి. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేదని కొందరు వ్యాపారులు ఆరోపిస్తుండగా మరికొందరు కోర్టులను ఆశ్రయించారు. దశాబ్దాలుగా జీవనోపాధి సాగిస్తున్న స్థానిక వ్యాపారులకు ప్రాధాన్యం కల్పించలేదనే అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. దేవస్థానం వ్యవహారాల్లో రాజకీయ జోక్యం అధికమైందన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. దుకాణాల కేటాయింపులు, కాంట్రాక్టులు, పార్కింగ్ నిర్వహణ, వివిధ సేవల ఒప్పందాల విషయంలో రాజకీయ నాయకుల సిఫార్సులు ప్రభావం చూపుతున్నాయని విమర్శలు ఉన్నాయి. చెత్త ట్రాక్టర్లో నెయ్యి డబ్బాలు వేసుకొని పోతే కూడా ఇవాళ పట్టించుకునేటువంటి నాథుడు ఈ యొక్క దేవాలయంలో లేనటువంటి పరిస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఐఏఎస్ అధికారి ఉంటే ఈ యొక్క అవినీతి కొంచెం తగ్గుతుందనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా మరి ఐఏఎస్ అధికారి కావాలని కోరినప్పటికీ ఇవాళ ఐఏఎస్ అధికారులు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క అవినీతి అనేటువంటిది ఆగుకుంటూ పోతా ఉన్నది. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2007లో ఏర్పాటైన పాలక మండలి 2009 వరకు కొనసాగింది. ఆలయ పునర్నిర్మాణం అనంతరం పాలక మండలిని ఏర్పాటు చేయలేదు. ఐఏఎస్ అధికారులను ఆలయ ఈవోలుగా నియమిస్తున్నా ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉండడంతో నిత్యం మారుతూనే ఉన్నారు. ప్రస్తుత ఈవో భవానీ శంకర్ ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. పాలక మండలిని నియమిస్తే గాడిలో పడుతుందనుకున్నా ఆ దిశగా సర్కారు చర్యలు చేపట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 4 సార్లు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్లారే తప్ప పాలక మండలి ఏర్పాటు గురించి ప్రస్తావించలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. లోపం ఎక్కడ జరుగుతా ఉంది, అధికారుల పర్యవేక్షణ ఎందుకు కొరవడిందని చెప్పి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఒక ఐఏఎస్ అధికారి మనకు ఈవోగా వచ్చినప్పటికీ కూడా ఈ విధంగా జరగడం చాలా విచారకరం. ఎందుకంటే గతంలో చింతపండు దొంగతనం జరిగింది, డాలర్ల దొంగతనం జరిగింది, రీసెంట్ గా నెయ్యి డబ్బాలు చెత్త ట్రాక్టర్ లో పంపించడం జరిగింది. మరి దొరికినవి ఎన్ని, దొరకనివి ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా ప్రజలు గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణను వ్యక్తీకరించాలి. మరి ఈవో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయం కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే వాళ్ళని బలి పశువులను చేసేస్తున్నారు, పై అధికారులు మాత్రం ఎందుకు కాపాడుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న యాదగిరిగుట్టలో ఓవైపు వివాదాలు, మరోవైపు సౌకర్యాల లేమిపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ప్రభుత్వం ఆ పని సాధ్యమైనంత తొందరగా చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.